రఘురామకి ఎంపీ సీటు లేకుండా చేశానని జగన్మోహన్ రెడ్డి ఆనందించే లోపే జగన్కి రాడ్డు రంబోలా లాంటి వార్త. ఎంపీగా అయితే పార్లమెంటుకు పోయేటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డికి రాడ్డులు తిప్పేటువంటి అద్భుత అవకాశం రఘురామకృష్ణరాజుకు వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి రఘురామ అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీక్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన 420 జీవితం అంతా మనందరికీ తెలుసు. తన బతుకంతా కూడా ఎదుటి వాళ్ళని ఏ విధంగా నాశనం చేద్దామనే దాని తప్ప ఏ విధంగా అంటే ఇతనికి కన్స్ట్రక్షన్ రాదు, డిస్ట్రక్షన్ మాత్రమే వచ్చు. అధికారంలోకి రాగానే ఈ నీచమైనటువంటి ముఖ్యమంత్రి చేసింది ప్రజావేదికను కూలదొయటం. 4 సంవత్సరాల 11 నెలల్లో ఈ దౌర్భాగ్యుడు కట్టలేనిది రాజధాని కాదు కదా, ఒక బిల్డింగ్ కట్టలేకపోయాడు. అయితే రఘురామకృష్ణరాజు గారిని మనందరం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి నిత్యం ఐరన్ రాడ్లు దించుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచకాన్ని, అవినీతిని, దుర్మార్గాన్ని, దోపిడీని, తప్పుడు పనుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే అది భరించలేని, సహించలేని నియంతృత్వ మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మానసిక వ్యాధి కలిగినటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పాశవికంగా అరెస్టు చేపించి 3rd డిగ్రీ ప్రయోగించి ఒక ఎంపీని, భారతదేశ చరిత్రలో ఒక ఎంపీని అరెస్టు చేపించి కొట్టించినటువంటి నీచమైనటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. అయితే తగ్గుతాడు రఘురామకృష్ణరాజు అనుకున్నాడు, కానీ రెట్టించినటువంటి పోరాట పటిమతో ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తూ ఉన్నాడు. సరే, ఆయన దగ్గర నుంచి మాపోటి వాళ్ళ దాకా అచ్చెన్నాయుడు గారు, చింతమనేని ప్రభాకర్ గారు, అనేక మందిని, ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ వేధించాడు నీచమైనటువంటి ముఖ్యమంత్రి. సరే, 4 రోజుల్లో ఇతను ఇంటికి పోబోతున్నాడు, అది వేరే విషయం. అయితే రఘురామకృష్ణరాజు గారికి ఎంపీ సీట్ రాకూడదు ఈ టార్గెట్. ఎందుకంటే 4 సంవత్సరాల 11 నెలలు జగన్మోహన్ రెడ్డి దేనికోసం యుద్ధం చేశాడంటే కేంద్రంతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనో, పోలవరం పూర్తి చేయాలనో, వెనకబడినటువంటి జిల్లాలకి ప్యాకేజీ కావాలనో, కేంద్రం నుంచి సంస్థలు రావాలనో, నిధులు రావాలనో కాదు ఇతను చేసిన పోరాటం. రఘురామకృష్ణరాజుని డిస్క్వాలిఫై చేయాలి అని. కానీ ఏమీ పీకలేకపోయాడు 4 సంవత్సరాల 11 నెలలు. గుర్తుపెట్టుకోండి, రఘురామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫై చేయించలేనటువంటి, చేతగానటువంటి, చేయలేనటువంటి విధంగా ఇతను మిగిలిపోయాడు. అయితే మొత్తానికి అక్కడ ఇక్కడ ప్రయత్నాలు చేసి, అంటే రఘురామకృష్ణరాజు గారే స్వయంగా చెప్పారు, బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కోవర్టులు అనేటువంటి పేరు మోస్తా ఉన్నారో వాళ్ళ ద్వారా రఘురామకృష్ణరాజు గారికి ఎంపీ సీటు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశాడు. సరే, అందులో సఫలీకృతమైతే అయ్యాడు. అది ఇతని ప్రయత్నమా, యాదృచ్ఛికంగా జరిగిందా పక్కన పెడదాం. రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం ఎంపీ సీటు రాలేదు. అయితే ఇప్పుడు ఏంటి, రఘురామకృష్ణరాజు గారు ఇంకా చట్టసభకి వెళ్ళరా? జగన్మోహన్ రెడ్డి గెలిచేసినట్టేనా? జగన్మోహన్ రెడ్డి పంతం నెగ్గించుకున్నట్టేనా? కాదో, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి రాడ్డు లాంటి వార్త ఉంది. రఘురామకృష్ణరాజు గారు ఎంపీ అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా లోక్సభకు పోతాడు. ఆ లోక్సభ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఎదురుపడేటువంటి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టేటువంటి అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనుల్ని తన ఎదురుగానే ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లత్కోరు పని వల్ల తనేదో రఘురామకృష్ణరాజు గారికి ఏదో పీకాననుకుంటే అది కాస్త రివర్స్ అయిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడ పోటీ చేస్తున్నాడు పులివెందుల ఎమ్మెల్యేగా. సరే, అతను టైం బాగాలేకపోతే ఏముంది, బాబాయ్ చేసినటువంటి దాన్ని కనుక పులివెందుల ప్రజలు సీరియస్గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి తాను స్వయంగా పులివెందుల్లో ఓడిపోతాడు, అది వేరే విషయం. బట్ ఒకవేళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్నారు. ఎక్కడ పోటీ చేస్తారనేది ఒకసారి అంటే వస్తున్నటువంటి వార్తలు గమనిస్తే రఘురామకృష్ణరాజు గారి సొంత ప్రాంతం మనందరికీ తెలుసు, ఇటు భీమవరం. అది పొత్తులో ఏదైతే పులపర్తి రామాంజనేయులు గారు జనసేన నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గుతారు రఘురామకృష్ణరాజు కోసం అని టాకు నడుస్తుంది. లేదా నరసాపురం బొమ్మిడి నాయకులు గారు, వాళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారిని అభిమానిస్తారు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంపై అలుపెరగిన పోరాటం చేసినటువంటి యోధుడు రఘురామకృష్ణరాజు గారు. లేదా ఆయన తగ్గి నరసాపురం సీటు ఇవ్వడానికే సిద్ధపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అసలు ఇవి 2 కాదు, ఉండి ఏదైతే గతంలో శివరామరాజు గారు, ఆ తర్వాత ఇప్పుడు రామరాజు గారు, రాంబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన కూడా ఈయన కోసం అంటే ఈయనతో ఉన్నటువంటి సంబంధాల రీత్యానో లేకపోతే తగ్గుతారు. అంటే ఇవన్నీ జరుగుతాయి లేదో మనకు తెలియదు. బట్ వార్తలు వస్తున్నటువంటి నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాలు అభ్యర్థులుగా ఉన్నోళ్లే ఒక అడుగు వెనక్కి తగ్గి రఘురామకృష్ణరాజు లాంటి పోరాట యోధుడిని నిలపటానికి మేము వెనక్కి తగ్గడానికి సిద్ధమనేటువంటి విధంగా వాళ్ళు ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఇది జరిగితే ఈ 3 నియోజకవర్గాలు ఏడన్నా గెలుస్తాడు. ఉండైనా, నరసాపురమైనా, భీమవరమైనా రఘురామకృష్ణరాజు గారు బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అది 50,000, 70,000, 80,000 లెక్క లెక్కేసుకోవాలి, మెజార్టీ లెక్కేసుకోవాలి, గెలుపు గురించి కాదు. కానీ అప్పుడు
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే, రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలో ఉంటే, రఘురామకృష్ణరాజు గారు ఈ చేతగాని చేవలేని సైకో జగన్మోహన్ రెడ్డిపై అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉంటాడు. సరే, ఆ హోదా కూడా వస్తుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే 19 స్థానాలు రావాలా, 15 లేకపోతే 10 లోపుకి జగన్మోహన్ రెడ్డి పడిపోతే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు. సరే, ప్రతిపక్ష నేత ఉండొచ్చు, ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. అయితే అప్పుడు రఘురామకృష్ణరాజు గారు వేసేటువంటి ప్రశ్నలకి, ఆయన సంధించేటువంటి బాణాలకి జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉంటుందా? తొత్తర తీర్పు అది. ఎక్కడో పార్లమెంట్లో ఉంటే అక్కడ మాట్లాడేవాడు, లేకపోతే ఢిల్లీలో మాట్లాడేవాడు, లేకపోతే మీడియాలో మాట్లాడేవాడు. అటువంటి వాడిని కాస్త అసెంబ్లీకి తెచ్చిపెట్టుకొని అదే అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటే చేతకాక చేవలేక చేవ చచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసెంబ్లీలో నోరుకు కుట్లేసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి జోలికి పోతే, అతన్ని మాట్లాడితే అతని మాటలు ఏ విధంగా తోటాల్లో వదులుతాడో మనందరికీ తెలుసు. అయితే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు ఏదో విధంగా ఏదో చట్టసభకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.